Good afternoon. So you might be knowing me. I'm Dr. Srihari Kakarla. మనకు ఈ రోజు నుంచి ఏపీ ఎకానమీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ ఎకానమీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మీకు అందరికీ తెలుసు. ఇండియన్ ఎకానమీకి సాధారణంగా రీసోర్సెస్ దొరుకుతూ ఉంటాయి. ఎక్కడైనా ఇండియన్ ఎకానమీ ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సివిల్స్ మెటీరియల్స్ చాలా బాగా యూజ్ చేసుకొని ఇండియన్ ఎకానమీకి పెద్దగా ప్రాబ్లం లేకుండా వెళ్తున్నారు. ఏపీ ఎకానమీ అందులోనూ ఇప్పుడు వచ్చినటువంటి స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్, ఇప్పుడు అడుగుతున్నటువంటి ట్రెండ్ ఆఫ్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయాలంటే వీ నీడ్ అ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాకల్టీ. అందుకనే ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ కళింగరెడ్డి సార్ని చాలా సంతోషంగా తీసుకొని వచ్చాం. మనకి ఏపీ ఎకానమీ పోర్షను మనకు టోటల్గా ఇండియా అండ్ ఏపీ ఎకానమీ రెండు కలిపి 75 మార్క్స్కి ఉన్నప్పటికీ కూడా రీజనల్ పార్ట్ రాస్తున్నాం కాబట్టి వెదర్ ఇట్ మే బీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆర్ గ్రూప్ 2 అయినా సరే రీజనల్ పార్ట్కి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. దానికి ఒక రీజనల్ ఆస్పెక్ట్స్ పైన, రీజనల్ జియోగ్రఫికల్ పార్ట్ పైన కమాండ్ ఉండే ఫ్యాకల్టీ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. సార్ చేత ఈ రోజు నుంచి మనకు ఏపీ ఎకానమీ మాడ్యూల్ అన్నది స్టార్ట్ అవుతుంది. సార్ దీనికి ఏపీ ఎకానమీ లేటెస్ట్ వెర్షన్స్ మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ స్కీమ్స్, ఆ బడ్జెట్, కొత్తగా వచ్చినటువంటి ఎకనామిక్ సర్వే, చేంజ్డ్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా సార్ హ్యాండిల్ చేస్తారు. లెట్ us వెల్కమ్ అవర్ కళింగరెడ్డి సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ సార్, మీ ఎక్స్పీరియన్స్తో. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. మనకు ఏపీపీఎస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ మనకు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి February 23 మనకు మెయిన్స్ అనేది ఉన్నది. ఫిలిమ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లాంగ్ టైం మనకు 2019 ఆగస్ట్లో మెయిన్స్ జరిగింది. 2019 May 5th ఫిలిమ్స్ జరిగింది లాస్ట్ టైం గ్రూప్ 2 ఏపీలో. దాదాపు 5-6 years తర్వాత మళ్ళీ గ్రూప్ 2 మనకు February 20th మనకు కండక్ట్ చేయబోతారు కాబట్టి 23rd. అయితే వాస్తవానికి అప్పుడు మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండు కూడా 150 మార్క్స్ ఉంటాయి. రీసెంట్గా వాటిని 75 మార్క్స్కి తగ్గించడం జరిగింది. 75 మార్క్స్కి అయినప్పటికీ 75 మార్క్స్ అయినప్పటికీ కూడా సిలబస్ మాత్రం యాజ్ టీజ్గా ఉంది. సిలబస్ తగ్గలేదు, ఓన్లీ మార్క్స్ వెయిటేజ్ తగ్గినాయి. అంటే మనకు వెయిటేజ్ తగ్గింది. మనకు అదనంగా మళ్ళీ ఇదివరకు మనకు ఎకానమీ 150, ఏపీ హిస్టరీ, పాలిటీ 150, 300 ఉండే, మనకు జనరల్ స్టడీస్ 150, 450 ఉండే. ఇప్పుడు మనకు 2 పేపర్లు 300 మార్కులు, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అదనంగా సిలబస్ పెరిగింది. మళ్ళీ ఎకానమీ మార్కులు తగ్గిన సిలబస్ యాస్టీజ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఏపీ హిస్టరీ, పాలిటీ అందరు కూడా స్కోర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఫస్ట్ పేపర్ మొత్తం కూడా. ఇప్పుడు మెయిన్గా సెకండ్ పేపరు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీలో ఇండియన్ ఎకానమీ కూడా పెద్దగా మారలేదు కాబట్టి 5 yearsలో చేయగలుగుతారు. ఇప్పుడు ఏపీ ఎకానమీ వచ్చేసరికి మనకు కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఏపీ ఎకానమీ ఎందుకంటే మనకు లేటెస్ట్గా గవర్నమెంట్ మారింది. తర్వాత మనకు ఇప్పుడు వాస్తవానికి ఇండస్ట్రియల్ పాలసీస్ వచ్చినాయి, తర్వాత శ్వేతపత్రాలు వచ్చినాయి, తర్వాత లేటెస్ట్ సోషో ఎకనామిక్ సర్వే వచ్చింది ఏపీ మీద. మరి మనం ఇంత షార్ట్కట్లో మనకు మొన్న November 11th బడ్జెట్ రిలీజ్ చేసిరు కాబట్టి November 11th బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఆ బడ్జెట్ రోజే మనకు ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే వచ్చింది. మరి ఈ సోషో ఎకనామిక్ సర్వే అంతా మనం ఈ షార్ట్కట్లో చదవాలంటే చాలా ఇబ్బందే. ఎందుకంటే 421 pages ఉంది మనకి ఏపీ ఎకనామిక్ సర్వే. మరి ఆ సర్వేలో మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు బిట్లు అడుగుతారు కాబట్టి అదంతా షార్ట్కట్లో చదవాలి, అర్థం చేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందితో కూడుకున్న సమస్య అందరికీ, మీకనే కాదు రాసే వాళ్ళందరికీ కూడా. మరి 1,00,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. 1,00,000 మంది, 1,04,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. మరి 1,04,000 మందిలో దాదాపు ఈసారి మళ్ళీ కొంత డిఎస్సి ఉండటం వల్ల సగం మంది డ్రాప్ అయినారు. నాకు తెలిసి చాలామంది డిఎస్సిలోకి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ గ్రూప్ 2 వద్దని కూడా మధ్యలో లేట్ అయ్యేసరికి డిఎస్సిలోకి పోయారు. మళ్ళీ డిఎస్సి లేట్ అయిందని మళ్ళీ ఇటు రావచ్చు. అటు ఇటు తిరిగేటోళ్ళు ఎప్పుడు కూడా ఇక వాళ్ళు సక్సెస్ కాలేరు. అడుకొని రోజులు ఇటుకొని రోజులు కాబట్టి దీన్ని ఎవరైతే పట్టుకొని 5 సంవత్సరాల నుంచి ఇట్లా దీన్నే అంకితమైనరో వాళ్ళు గ్రూప్ 2 కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మెయిన్గా మనకు సర్వే, మరి మనకు మెయిన్ ఇప్పుడు తీసుకుంటే మనం జనరల్గా ఇప్పుడు ఉన్న టైం మనకు తక్కువ ఉంది. ఇప్పుడున్న టైం తక్కువ కాబట్టి మరి ఈ తక్కువ టైంలో మనం జనరల్గా ఎకానమీ, ఈ ఏపీ ఎకానమీ కూడా ఎక్కువ సిలబస్ ఉంటుంది.
ఎక్కువ సిలబస్ ఉన్నప్పుడు దీన్ని ఎక్కువ మనకు రీసెంట్గా ట్రెండ్ మనకు సోషో ఎకనామిక్ సర్వేని ఎక్కువ అడుగుతాడు. మనకు సోషో ఎకనామిక్ సర్వే ఎక్కువ అడుగుతాడు. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్ మీద కూడా మనకు 2024-29 ఇండస్ట్రియల్ పాలసీ న్యూ పాలసీ వచ్చింది. తర్వాత 2019 నుంచి 2024 వరకు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాల మీద మరి చంద్రబాబు నాయుడు రీసెంట్గా 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాడు. ఆ శ్వేతపత్రాలు మరి చాలా డేటా ఉంది. మరి ఆ డేటా అంతా మనకు ఆ శ్వేతపత్రాలు ఆయన యాజ్ టీజ్గా చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన శ్వేతపత్రాలు అంతా చదివితే కూడా ఒక 100 పేజీలు ఉన్నాయి. 7 శ్వేతపత్రాలు మొత్తం చదివితే 100 పేజీలు. మరి ఒక్క శ్వేతపత్రాల నుంచి వచ్చే 2 బిట్లు వస్తాయో 3 బిట్లు వస్తాయో అసలు వస్తాయో రావో కూడా మనం చెప్పలేము. కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మొత్తం శ్వేతపత్రాల మీదనే బిట్లు అడుగుతారు అనేది ఇప్పుడు అందరూ కూడా ఆ ట్రెండ్ మీద ఉన్నారు. రావచ్చు రాకపోవచ్చు, మనం అట్లనే ఉండదు. కాబట్టి ఆ శ్వేతపత్రాలంతా డేటా ఇప్పుడు 100 పేజీలు చదవాలంటే కష్టం కాబట్టి దాన్ని కూడా మనం షార్ట్ కట్ చేసుకోవాలి. ఆ సోదంతా చదవకుండా మనకు ఈ బుక్కులు మార్కెట్లో బుక్కులు చాలా దండిగా వచ్చినాయి. బుక్కు రాయటం వేరు, చదువు చెప్పటం వేరండి. బుక్కు రాసిన వాళ్ళంతా చదువు చెప్పాలని గ్యారెంటీ లేదు. ఏంటంటే అది నెట్లోకి వెళ్ళి తీసి యాజ్ టీజ్గా బుక్లో పెట్టేసి ఆ శ్వేతపత్రాలని రిలీజ్ చేస్తూ ఉంటాం. ఆ బుక్ కొని మీరు ఇప్పుడు ఆ శ్వేతపత్రం ముట్టుకుంటే అర్థం కాక ఒక పేజ్ చదవగానే అంత సోది సురాను అదంతా కనపడుతూ ఉంటుంది. అప్పుడు మీకు చదివే దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది ఆ శ్వేతపత్రాలు చూసినప్పుడు. మరి స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. మనకు స్వర్ణాంధ్ర 2047 ఒకటి, తర్వాత శ్వేతపత్రాలు 7 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అది కూడా షార్ట్ కట్లో 7 శ్వేతపత్రాలు కూడా ఒక 20 పేజీలో మనం ఓన్గా నోట్స్ అనేది రాసుకోవాలి. మొత్తం దాన్ని డౌన్లోడ్ చేసుకొని స్వర్ణాంధ్ర మీద ఒక 2-3 పేజీలు మొత్తం మెయిన్ పాయింట్లు చదువుకోవాలి. దాని తర్వాత మనకు బడ్జెట్ మీద 2024-25 బడ్జెట్ అనేది మనకు రీసెంట్గా వచ్చింది కాబట్టి మనకు బడ్జెట్ అనేది మళ్ళీ మనకు మారదు ఫిబ్రవరి 23 వరకు. మరి ఫిబ్రవరి 1న మనకి వాస్తవానికి మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది కదా సెంట్రల్ది. మనకు ఫిబ్రవరి 23 ఎగ్జామ్ ఉంది కదా, మళ్ళీ ఇండియన్ బడ్జెట్ మారుతుందా అంటే మనకు నిర్వహించబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉందా ఆన్లైన్లో ఉందా ఇప్పుడు మెయిన్స్ అనేది జనరల్గా చూస్తే ఇప్పుడు మనకు ఎగ్జామ్ ఫిబ్రవరి 23న మెయిన్స్ ఆఫ్లైన్లో ఉందా ఆన్లైన్లో ఉందా? ఆఫ్లైన్ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ పాత బడ్జెట్ పాత సర్వేనే వస్తుంది ఇండియన్ ఎకనామీ. ఎందుకంటే మనకు ఆన్లైన్లో ఉంటే కొత్త బడ్జెట్ కొత్త సర్వే రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మాకు ఫిబ్రవరి 1న మనకు బడ్జెట్ ప్రవేశపెడతారు సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మనకు పాత బడ్జెట్ పాత సర్వే ఇది మొన్న నిర్మలా సీతారామన్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన బడ్జెట్ మనం చదవాలి. కాబట్టి దాన్ని మళ్ళీ మనకు కొత్తది వస్తుందా పాతది వస్తుందా అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎగ్జామ్ మనకు ఆఫ్లైన్లో పెట్టినప్పుడు 1.5 మంత్ ముందే పేపర్ తయారై ప్రింటింగ్ అయ్యి మొత్తం సెంటర్కి అలాట్ అవుతుంది కాబట్టి మనకు పాత బడ్జెట్ వస్తుంది ఇండియాది. ఇక ఏపీది అంటే మళ్ళీ మార్చిలో బడ్జెట్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఈ బడ్జెట్ ఆ బడ్జెట్ మరి ఆ ఇండియన్ సర్వే ఏపీ సర్వే ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏపీ ఎకానమీ కూడా సిలబస్ 2 యూనిట్లు అనుకోవచ్చు. 4వ యూనిట్ 5వ యూనిట్ 2 యూనిట్లు ఏపీ ఎకానమీ, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇండియన్ ఎకానమీ. అంటే మనకు గతంలో ఉన్న 8 యూనిట్లను ఏం చేశారంటే 5 యూనిట్లుగా తగ్గించారు తప్ప సిలబస్ అంటే యూనిట్లు తగ్గించారు కానీ సిలబస్ మాత్రం తగ్గలేదండి. గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఓన్లీ ఆ 8 యూనిట్లను 5 యూనిట్లు చేశారు. ఇండియన్ ఎకానమీ ఇదివరకు 5 యూనిట్లు ఉండే దాన్ని 3 చేశారు. ఏపీ ఎకానమీ ఇదివరకు 3 యూనిట్లు ఉండే దాన్ని 2 చేశారు. కానీ సిలబస్ మాత్రం తగ్గేలే, యూనిట్లు తగ్గించారు. మనకి ఇప్పుడు 4వ యూనిట్ 5వ యూనిట్ ఏపీ ఎకానమీ. మీరు ఒక్కసారి ఏపీ ఎకానమీ చూస్తే సిలబస్ చూస్తే సిలబస్ కూడా చాలా సిలబస్ ఉంది ఏపీ ఎకానమీ. మరి ఆ సిలబస్ అంతా మనం చదవాలంటే కూడా ఇప్పుడు చాలా మనకు టైం తీసుకుంటుంది. మరి ఇప్పుడు నేను ఏపీ ఎకానమీ మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అంటే చాలా టైం అంటే నా చెప్పుడుకు చాలా టైం పడుతుంది. ఒక 100 గంటలు 120 గంటలు పడుతుంది ఏపీ ఎకానమీ చెప్పాలంటే ఆ 2 యూనిట్లు. కాబట్టి మీకు ఇప్పుడు అంత రిసీవ్ చేసుకునేది కూడా ఇప్పుడు తక్కువ 1 మంత్లో. కాబట్టి నేను మరి ఫస్టే చెప్తున్నా మీకు మెయిన్గా సోషో ఎకనామిక్స్ సర్వే మొత్తం టోటల్ ఏపీ సోషో ఎకనామిక్స్ సర్వే, తర్వాత ఏపీ శ్వేతపత్రాలు, ఏపీ యొక్క బడ్జెటు, స్వర్ణాంధ్రప్రదేశ్, ఇక్కడ పాలసీస్ కొత్త పాలసీస్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక 7-8 పాలసీస్ ఉన్నాయి. ఆ పాలసీస్ లేటెస్ట్ స్కీమ్స్ దానికి సంబంధించి ఈ గవర్నమెంట్ వచ్చినాక లేటెస్ట్గా చేపట్టే అన్నీ కూడా మీకు ఏపీ ఎకానమీ మీద
క్లాస్ ఉంటుంది మనకు ఒక 30 నుంచి 40 గంటల వరకు ఉండొచ్చు. 30-40 గంటలు మొత్తం కరెంట్ ఎకానమీ మీకు చెప్పబడుతుంది. స్టార్ ఎకానమీ చెప్పాలంటే మీరు ఇప్పుడు ఈ సమయంలో రిసీవ్ చేసుకోలేరు, నేను అన్ని గంటలు చెప్పినా కాబట్టి. ఓన్లీ కరెంట్ ఎకానమీ మీద మాత్రమే క్లాస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కరెంట్ ఎకానమీ అంటే మీకు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మనకు 4వ యూనిట్లో ఏముందంటే వాస్తవానికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ, నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ, ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపము, తర్వాత మనకు జిఎస్డిపి, దాని తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెటు, తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క బైఫర్కేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ యొక్క స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, మరి ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా బడ్జెట్ సంబంధించిన కోశ లోటు ఏంది, రెవెన్యూ లోటు ఎంత, ప్రాథమిక లోటు ఎంత, మన జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఎంత, జిఎస్డిపిలో కోశ లోటు ఎంత, జిఎస్డిపిలో ప్రాథమిక లోటు ఎంత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం బహిరంగ మార్కెట్ ఓపెన్ మార్కెట్ లోన్స్ ఎంత ఉన్నాయి, తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వ రుణాలు సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఎంత ఉన్నాయి, తర్వాత డిపాజిట్ లావాదేవీలు అంటే డిపాజిట్ అడ్వాన్స్లు ఎంత ఉన్నాయి, డిపాజిట్ లావాదేవీలు ఎంత ఉన్నాయి, ఇతర రుణాలు ఎంత ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు ఎంత ఉన్నాయి, అప్పులలో ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా ఏం అప్పులు ఉన్నాయి, ఆ అప్పులను మనం ఎట్లా అడుగుతారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో అప్పుల వాటా ఎంత అంటాడు. అది ఒకప్పుడు ట్రెండ్కి వచ్చాను. ఇప్పుడు ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వానిలో సరైనది గుర్తించమంటాడు. అంటే స్టేట్మెంట్లు అడుగుతాను. స్టేట్మెంట్ అడిగినప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్లు చాలా ఒక పేజ్ ఇస్తాడండి. అప్పుడు మనకు ఆ స్టేట్మెంట్ మీద అవగాహన ఉండాలంటే ప్రాథమిక లోటు అంటే ఏంది, కోశ లోటు అంటే ఏంది, రెవెన్యూ లోటు అంటే ఏంది, ఈ బడ్జెట్లో ఎన్ని కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది, మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఈ బడ్జెట్లో ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఈ బడ్జెట్లో మరి ఇక్కడ వాస్తవానికి ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉంది, వాటిని మనం ఆ అప్పులను మన జిఎస్డిపిలో భాగించుకుంటే ఎంత ఉన్నాయి అనేది మనకు బడ్జెట్ మీద లేటెస్ట్గా ఎక్కువ మనం ఫోకస్ చేయాలి ఫస్ట్ యూనిట్లో. తర్వాత జిఎస్డిపి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, కరెంట్ డేటా మీద. సెకండ్ యూనిట్ వచ్చేసరికి మనకు ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్ అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అని. మరి వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అంటే జనరల్గా మనం తీసుకుంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో కూడా మనం కొత్తగా ఏం చదవాలి, కరెంట్ డేటా అంటే ల్యాండ్ హోల్డింగ్ డేటా చదవాలండి. మీరు ల్యాండ్ హోల్డింగ్ డేటా రీసెంట్గా కొత్తది వచ్చింది, 21-22 ల్యాండ్ హోల్డింగ్ డేటా వచ్చింది. వ్యవసాయ కమతాల సమాచారం 21-22 వచ్చింది. మనకు దాదాపు 4 years 15-16 వ్యవసాయ కమతాల సమాచారం చదివినాం. కానీ రీసెంట్గా 21-22 వ్యవసాయ కమతాల సమాచారం వచ్చింది. కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు ఎంత, యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఆంధ్రప్రదేశ్ కమతాల సగటు ఎంత ఉంది, మరి ల్యాండ్ హోల్డర్స్ అంటే కమతందారులు ఎంతమంది ఉన్నారు, మరి ఏరియా ఇన్ ల్యాండ్ హోల్డింగ్ అంటే కమతాల విస్తీర్ణం ఎంత ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లో ఏ రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మరి సేద్య భూవిస్తీర్ణం ఎక్కువ ఉన్న రైతులు ఎవరు, కమతాల సగటు ఎక్కువ ఉన్న రైతులు ఎవరు, కమతాల సగటు తక్కువ ఉన్న రైతులు ఎవరు, మరి 2015-16తో పోలిస్తే 21-22 నాటికి ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు తగ్గిందా పెరిగిందా, ఇదంతా వ్యవసాయ కమతాల సమాచారం అనేది లేటెస్ట్గా మనకు ఏపీది వచ్చింది. కాబట్టి అది సోషో ఎకనామిక్ సర్వేలో మొత్తం మనకు డీటెయిల్స్ ఇచ్చిండు. కాబట్టి అది ఎక్కువగా మీరు చూడండి 8 గ్రూప్ 2 పేపర్స్ చూడండి, 11 చూడండి, 12, 17, 19 ఇప్పటి వరకు బైఫర్కేషన్ అంటే 8లో కొత్తగా ఎకానమీ పెట్టిన తర్వాత 5 గ్రూప్ 2లు జరిగినాయండి. అంటే బైఫర్కేషన్ కాకముందు 3 జరిగినాయి, 8, 11, 12. బైఫర్కేషన్ అయిన తర్వాత 2 జరిగినాయి, ఒకటి 17, 19. ఇప్పటి వరకు జరిగింది ఎకానమీ పేపర్ వచ్చిన తర్వాత 5 గ్రూప్ 2లు జరిగినాయి. 5 గ్రూప్ 2లో కూడా ప్రతి గ్రూప్ 2లో వ్యవసాయ కమతాల మీద బిట్ వచ్చిందండి, అంటే ల్యాండ్ హోల్డింగ్ మీద. మరి అప్పుడు మనకున్నది 15-16 డేటా, ఇప్పుడు ఉన్నది 21-22 డేటా. కాబట్టి అది ఒకటి అగ్రికల్చర్లో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత అగ్రికల్చర్లో కల్టివేట్ ల్యాండ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే నెట్ సోన్ ఏరియా అంటే నికర సాగు భూమి ఎంత ఉంది, స్థూల సాగు భూమి ఎంత ఉంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది, మరి కరెంట్ ఫ్యాలో ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, మరి అన్కల్టివేబుల్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి, ఫారెస్ట్ ఎంత ఉన్నది. అంటే ఇది కూడా మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ వైశాల్యం 1,62,970 చదరపు కిలోమీటర్లో మనకి ఏ ల్యాండ్స్ ఎంత శాతంలో ఉన్నాయి అనేది మనకు డేటా ఎకనామిక్ సర్వేలో ఉందండి.
లాస్ట్ ఇయర్ మీకు 2019 గ్రూప్ 2లో ఏమడిగిందంటే ఆంధ్రప్రదేశ్లో వ్యర్థ భూములు ఎక్కువగా ఉన్న జిల్లా ఏందని అడిగాడు. మరి వ్యర్థ భూములు విచ్ ఇస్ ద ఫాలోయింగ్ హైయెస్ట్ వేస్ట్ ల్యాండ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యర్థ భూములు ఎక్కువగా ఉన్న జిల్లా ఏందని అడిగిన లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో అడిగింది. మరి ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఇంకొక బిట్ కూడా అడిగాడు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఏ రకమైన అడవులు ఉన్నాయని అడిగాడు. మరి అక్కడ డెన్స్ ఫారెస్ట్ ఉన్నాయా, వెరీ డెన్స్ ఫారెస్ట్ ఉన్నాయా, ఓపెన్ ఫారెస్ట్ ఉన్నాయా, స్క్రాప్స్ ఉన్నాయా అని అడిగాను లాస్ట్ ఇయర్. మరి ఇప్పుడు మనకు 26 జిల్లాలు వచ్చినాయండి. మీకు సోషో ఎకనామిక్ సర్వేలో మ్యాక్సిమం 95% 26 జిల్లాలు డేటా ఇచ్చిండు. ఏదో 1-2 26 జిల్లాల డేటా అవైలబుల్ దొరకనప్పుడు వాడు 13 జిల్లాల డేటా ఇచ్చాడు. మ్యాక్సిమం 26 డిస్ట్రిక్ట్ డేటా ఇచ్చాడు. మరి అప్పుడు మనకు ఇప్పుడు అడవులు ఉన్నాయి. మనకు మొన్న ఫారెస్ట్ రిపోర్ట్ లేటెస్ట్ వచ్చింది 23. మరి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ కూడా ఈ బిట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అడవులు ఉన్న జిల్లా అయిందన్న 2019 గ్రూప్ 2లో. మీరు ఒకసారి పీవీఎస్ పేపర్ తిరిగేస్తే మీకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అడవులు ఉన్న జిల్లా ఏందని అడిగాను. మరి అడవులు ఉన్న జిల్లా ఏందన్నప్పుడు అప్పుడు ఈస్ట్ గోదావరి ఒకటి ఇచ్చిండు, విశాఖపట్నం ఒకటి ఇచ్చిండు, వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఒకటి ఇచ్చిండు, తర్వాత మనకు ప్రకాశం జిల్లా ఒకటి ఇచ్చిండు అప్పుడు 2019 గ్రూప్ 2లో. మరి మ్యాక్సిమం అప్పుడు ఏం చేసిరు అంటే చాలామంది వైఎస్ఆర్ కడప డిస్టిక్ అనేది ఆన్సర్ చేసి వచ్చారు. మరి మనకు వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఆన్సర్ చేసి వచ్చినప్పుడు అది మనకు ఫైనల్ కీలో వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఆన్సర్ ఇయ్యలేవాడు. ఈస్ట్ గోదావరి ఇచ్చాడు మనకు 2019 గ్రూప్ 2లో. మరి ఈస్ట్ గోదావరి మ్యాక్సిమం చేయలేదు. ఎక్కువ మంది కడప డిస్టికే ఎందుకు చేసారు అంటే కడప అంటే అడవులు ఎక్కువ ఉంటాయి అనే దాంతో చేశారండి. మరి జనరల్గా అయితే మరి ఈస్ట్ గోదావరి ఎందుకు చేయలేదంటే ఐడియా రాలే. అప్పటికే 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాల్లో 4 మండలాలు తీసుకొచ్చి ఈస్ట్ గోదావరిలో కలిపారు. చింతూరు మండలం కానీ, వరదరామచంద్రాపురం మండలం కానీ, కూనవరం మండలం కానీ, భద్రాచలం మండలం కానీ ఈ 4ని ఈస్ట్ గోదావరి జిల్లాలో కలిపేసరికి ఫారెస్ట్ ఏరియా పెరిగింది. అది కడప తగ్గిపోయింది. కానీ మనం ఏమనుకున్నామండి కడప అనుకొని కడప దిద్దారు. మరి ఇప్పుడు ఆ 4 మండలాలు ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో లేవు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు డిస్టిక్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎక్కువ ఉన్న జిల్లా అంటే అందరు మళ్ళీ కడప దిద్దకూడదు. లేటెస్ట్ 26 జిల్లాల ప్రకారం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ దిద్దాలి. అల్లూరి సీతారామరాజు డిస్టిక్ తర్వాత అడవులు ఎక్కువ ఉన్న జిల్లా కడప దిద్దకూడదు, ప్రకాశం జిల్లా దిద్దాలి. ఇప్పుడు సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం. అంటే ప్రకాశం జిల్లా ఎందుకు దిద్దాలి, కడప ఎందుకు దిద్దకూడదు అంటే వాస్తవానికి కడప నుంచి అన్నమయ్య జిల్లా అనేది విడిపోయింది. వాస్తవానికి కొత్త జిల్లాలో ప్రకాశం జిల్లాను నెల్లూరు జిల్లానే 2గా చేయాలి. అన్నిటినీ 2, 3 చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రకాశం జిల్లాలో చీరాల మినాయించి ఆ జిల్లాను పెద్దగా 2 విభజించలేదు. చీరాల తీసుకొచ్చి బాపట్లలో కలిపారు ప్రకాశం జిల్లాని. అప్పుడు బాపట్ల జిల్లా అని పేరు పెట్టారు తప్ప ప్రకాశం జిల్లా అనేది ఇప్పటి కూడా ఆంధ్రప్రదేశ్లో వైశాల్యపరంగా పెద్ద జిల్లా 26 జిల్లాలలో. కాబట్టి ఇక్కడ ప్రకాశం అడవులలో 2nd ప్లేస్ ఉంటే వైఎస్ఆర్ కడప డిస్టిక్ 3rd ప్లేస్లో ఉంది ఇప్పుడు అడవులలో. అంటే అడవులు ఎక్కువ ఉన్న జిల్లా వేరు, అడవుల శాతం ఎక్కువ ఉన్న జిల్లా వేరండి. ఈ క్వశ్చన్లు చదవనప్పుడు సరిగా అక్కడ ఆన్సర్లు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి అడవులు ఎక్కువ ఉన్నది అల్లూరి సీతారామరాజు డిస్టికే, అడవుల శాతం ఎక్కువ ఉన్నది అల్లూరి సీతారామరాజు డిస్టికే. జనరల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యంలో 23.63% భూమిలో అడవులు ఉంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో 68.5% భూమిలో అడవులు ఉన్నాయండి అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో. అంటే అడవులు దాదాపు అడవులు ఎక్కువ అక్కడే ఉన్నాయి, అడవుల శాతం అక్కడే ఎక్కువ ఉంది. అంటే అడవులు ఎక్కువ ఉన్న జిల్లాలు వరుస క్రమంలో గుర్తించుము 1, 2, 3 అన్నప్పుడు అల్లూరి, ప్రకాశం, కడప దిద్దితే అడవుల శాతం ఎక్కువ ఉన్న జిల్లాలు అన్నప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా, కడప జిల్లా, ప్రకాశం జిల్లా దిద్దాలి. శాతంలో కడప 2nd ప్లేసు, మరి ప్రకాశం 3rd ప్లేసు, విస్తీర్ణంలో ప్రకాశం 2nd ప్లేసు, కడప 3rd ప్లేస్ అండి. అంటే ఈ విధంగా మనకు కొత్త డేటా 26 జిల్లాలతో కూడుకున్న డేటా ఉంటుంది. కాబట్టి ఫారెస్ట్ కానీ, సాగునేలలు కానీ, తర్వాత మనకు హార్టికల్చర్ క్రాప్స్ మీద కూడా హార్టికల్చర్ క్రాప్స్ కొత్త డేటా ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్ క్రెడిట్ మీద కొత్త డేటా ఉంటుంది ఎకనామిక్ సర్వేలో. తర్వాత మనకు మెయిన్గా వ్యవసాయ అనుబంధ వృత్తులు అంటే మనకు మెయిన్గా బొవిన్ పాపులేషన్ ఉంటుంది, బఫెల్లో పాపులేషన్ ఉంటుంది, షీప్ పాపులేషన్ ఉంటుంది,
గోట్ పాపులేషన్ ఉంటుంది, పిగ్ పాపులేషన్ ఉంటుంది. మరి ఈ పాపులేషన్ ఉన్నప్పుడు దాంట్లో మనం కోడిగుడ్ల ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఆంధ్రప్రదేశ్, కోళ్ళ ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఆంధ్రప్రదేశ్, మాంసం ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఆంధ్రప్రదేశ్, పాల ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఆంధ్రప్రదేశ్, మత్స్యం ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఆంధ్రప్రదేశ్, రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం. ఇవి కూడా కరెంట్ డేటా మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంటుంది వ్యవసాయ అనుబంధ వృత్తుల మీద. ఇంకా మనకు ఈ అగ్రికల్చర్ సెక్టార్లో మెయిన్గా కరెంటు డేటా ఏముంటుంది అంటే కరెంటు డేటా మెయిన్గా మనకు ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే సోషియో ఎకనామిక్ సర్వేలో ప్రజా పంపిణీ వ్యవస్థ అని మనకు ఒకటి ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద కూడా గతంలో మనకు బిట్లు అడిగారు. అంటే మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చౌకా దుకాణాలు ఉన్నాయి, ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, మరి ఎన్ని రకాల రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నాయి ప్రజెంటు. అంటే జనరల్గా మనకు సోషియో ఎకనామిక్ సర్వేని తీసుకుంటే ఇప్పుడు మీరు చాలామంది తెలియని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వే ప్రకారం 2 రకాల రేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయి. 2 టైప్స్ రేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయి ఈ సర్వే ప్రకారం. అంటే 3 రకాల రేషన్ కార్డులు ఈ సర్వే ప్రకారం లేవు. అంటే 3 రకాల రేషన్ కార్డులు ఏంటంటే వాస్తవం 3 టైప్స్ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 2 టైప్స్ రేషన్ కార్డ్స్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది 1 టైప్ రేషన్ కార్డు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ఏంటిదంటే చాలామంది వైట్ రేషన్ కార్డులు అనుకుంటారు. మరి ఇక్కడ జనరల్గా ఈ వైట్ రేషన్ కార్డు అనేది లేదు ఇప్పుడు వాస్తవానికి ఏ స్టేట్లో కూడా వైట్ రేషన్ కార్డు లేదండి. మనకు ఎప్పుడైతే 2013 సంవత్సరంలో 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చిందో, జాతీయ ఆహార భద్రత చట్టం వచ్చిందో, దేశంలో రేషన్ కార్డులని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులుగా మారిపోయినాయి, జాతీయ ఆహార భద్రత కార్డులుగా మారిపోయినాయి. కానీ ఇప్పటికి కూడా మనం ఆ పేరు చదవకుండా మనం ఏం చదువుతున్నాం అంటే వైట్ రేషన్ కార్డు అనే చదువుతున్నాం ఇప్పటికి కూడా. అంటే ఇప్పుడు ఇది లేదు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటాం, సెక్యూరిటీ కార్డు ఇదొకటి ఉంది మన రాష్ట్రంలో. ఇంకొకటి ఏముందంటే అన్నపూర్ణ కార్డులో ఆంధ్రప్రదేశ్లో ఈ ఇయర్ 0 ఉన్నట్లు మనకు సర్వేలో రాసిండు. అంటే 0 అసలు అన్నపూర్ణ కార్డులు ఆంధ్రప్రదేశ్లో లేవు. అంత్యోదయ అన్న యోజన కార్డులు ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ మాత్రమే ఉన్నాయండి. కాబట్టి 2 రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇవెంత ఉన్నాయి, అంత్యోదయ అన్న యోజన కార్డులు ఎంత ఉన్నాయి, మొత్తం కార్డులు ఎంత ఉన్నాయి, ఏ జిల్లాలో రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో రేషన్ కార్డులు తక్కువ ఉన్నాయి, మరి వైట్ కార్డులు మరి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, వైట్ కార్డులు ఎక్కడ తక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు రేషన్ షాప్ పోతే ఈ అంత్యోదయ అన్న యోజన కార్డుకు బియ్యం ఎంత ఇస్తారు, పంచదార ఎంత ఇస్తారు, మరి ఇక్కడ బియ్యం ఇవ్వకపోతే జొన్నలు ఏ జిల్లాలో ఉచితంగా ఇస్తారు, రాగులు ఏ జిల్లాలో ఇస్తున్నారు మరి అనేది మనకు రేషన్ షాపులలో మనకు సర్వేలో ఉన్న డేటా మొత్తం కూడా మనం చదవాలి. ఇది మనకు వ్యవసాయ రంగానికి సంబంధించి ఉంటుందండి. పారిశ్రామిక రంగంలో కరెంట్ డేటా ఏం చదవాలంటే IIP ఇండెక్స్ మీద చదవాలి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సూచిక మీద చదవాలి. తర్వాత కరెంట్ డేటా ఏం చదవాలంటే సూక్ష్మ MSMEలు ఎక్కువగా ఉన్న జిల్లాలు, MSMEలు తక్కువగా ఉన్న జిల్లాలు, MSMEలు ఎక్కువగా ఉన్న జిల్లాలు, తక్కువగా ఉన్న జిల్లాలు, తర్వాత MSMEల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న జిల్లాలు, తక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న జిల్లాలు, మెగా పరిశ్రమ అంటే ఏంది, లార్జ్ ఇండస్ట్రీ అంటే ఏంది, మైక్రో ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ, మీడియం ఇండస్ట్రీ అంటే వేటిని అనాలి, వాటికి డెఫినేషన్ ఎప్పుడు మార్చారు, ఎన్ని కోట్ల టర్నోవర్ ఉంటే MSMEలు అంటారు, అవి ఎక్కువ జిల్లాలు తక్కువ జిల్లాలు స్టడీ చేసి ఎక్కువ మనం ఇండస్ట్రియల్ సెక్టార్లో ఫోకస్ చేయవలసింది. మరొకటి ఏంటంటే సెజ్జుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని సెజ్జులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కువ సెజ్జులు ఉన్నాయి, మరి మల్టీ ప్రోడక్ట్ సెజ్జులు ఎన్ని ఉన్నాయి, IT సెజ్జులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, టెక్స్టైల్ సెజ్జులు ఎన్ని ఉన్నాయి, మరి తర్వాత మనకు ఫార్మా సెజ్జులు ఎన్ని ఉన్నాయి, బిల్డింగ్ మెటీరియల్ సెజ్జులు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 19 సెజ్జుల్లో ఏ జిల్లాలు ఉన్నాయి, మరి శ్రీ సిటీ ఎక్కడుంది, మరి ఇక్కడ జనరల్గా అది ఒక సెజ్జుల మీద చదవాలి. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ అని మరి ఆ 2 కారిడార్స్ ఉంటాయి, ఒకటి విశాఖపట్నం టు చెన్నై కారిడార్ ఒకటి, చెన్నై టు బెంగళూరు కారిడార్ ఒకటి. ఆ కారిడార్ల మీద తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి అత్యధికంగా ఏ వస్తువులు ఎగుమతి అవుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో ప్రథమ స్థానం అంటాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో వరుసక్రమం గుర్తించమన్నాడు అనుకోండి. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఏ వస్తువులను ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు
అని అడిగిండు అనుకోండి, అది కూడా మనకు సోషియో ఎకనామిక్ సర్వేలు ఉంది. కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద అది చదవాలి ఇండస్ట్రియల్ సెక్టార్లో. ఇంకా ఇండస్ట్రియల్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వే ప్రకారం 23-24 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజ్ అంటే ఎన్నున్నాయి ఈ సర్వే ప్రకారం. అత్యధిక లాభాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అత్యధిక లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ ఏందంటాడు, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ ఏందంటాడు. మనం ఇన్ని సంవత్సరాలు జనుకోను ఏపీ ఎస్పీడీసీఏలో, ఏపీ సిపిడిసిఏలో మరి చదువుకున్నాం. ఇప్పుడు మన కొత్త సర్వేలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక లాభాలు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. అంటే ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది అత్యధిక లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థగా చెప్పుకోవచ్చు. అంటే చాలామందికి ఇది మనకు సర్వే చదివితే తప్ప మనం ఏదో బుక్కులు చదివితే తెలియదు. ఇది సోషియో ఎకనామిక్ సర్వేలో క్లియర్గా రాసిండు ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ని కోట్ల లాభాల్లో ఉంది. అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ పాలసీని ప్రకటించిందో, అన్ని రకాల బ్రాండ్లను ఆంధ్రప్రదేశ్లోకి అనుమతించిందో, ఒక్కసారి బ్యావరేజెస్ అనేది లాభాల్లోకి వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మద్య అమ్మకాలు బాగా జరుగుతున్నాయి, కోట్ల టర్నోవర్లో జరుగుతున్నాయి రోజు ఆంధ్రప్రదేశ్లో. అన్ని రకాల వైన్స్ అమల్లోకి వచ్చేసరికి అంతకుముందు జగనన్న బ్రాండ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎక్కువ మందు అమ్ముడు పోలేదండి. మరి అందుకు ఇప్పుడు మొత్తం ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చేసరికి వైన్ షాపులు కూడా ఎక్కువైపోయినాయి. మరి తాగేటోళ్ళు కూడా ఏపీలో కూడా బాగా పెరిగిపోవటం వల్ల ఈ బ్యావరేజెస్ యొక్క పెట్టుబడి టర్నోవర్ పెరిగిపోయింది, ఈ మధ్యలో లాభాల్లోకి వచ్చింది. అంటే బ్యావరేజెస్ ఏంటంటే చాలామంది తెలియంది ఏంటంటే మీకు గ్రూప్ 2 జాబ్ వస్తే రేపు ఇలా కూడా రావచ్చు, బ్యావరేజెస్లో కూడా రావచ్చు. ఎస్ఐ పోస్ట్ వచ్చింది అనుకోండి, మరి అది మందు పట్టుకునే ఎస్ఐలు అంటారు కాబట్టి బ్యావరేజెస్ సంబంధించింది. అలా నాన్ గెస్టెడ్ పోస్టులు కూడా బిల్లులు చేసేవి కూడా బ్యావరేజెస్ డిపోలు ఉంటాయి. ప్రతి జిల్లాలో ఒక బ్యావరేజ్ డిపో ఉంటుంది. ఆ డిపో నుంచే వైన్ షాపులకు మద్యం అనేది సరఫరా అయితే తప్ప ఏ ఒక్క వైన్ షాప్ కూడా డైరెక్ట్గా మద్యాన్ని కంపెనీల నుంచి కొనటానికి రూల్ లేదు. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు టెండర్ల ద్వారా, వైన్ షాపుల ద్వారా, బ్యావరేజెస్ ద్వారా, ట్యాక్సెస్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వచ్చే దాంట్లో ఎస్జిఎస్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ట్యాక్స్, ఎస్జిఎస్టీ సెకండ్ ప్లేస్ సేల్ ట్యాక్స్ ఉంటే థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేది స్టేట్ ఎక్సైజ్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందండి. థర్డ్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేది దాంట్లో. ఇది కూడా మనకు సర్వేలో క్లియర్గా రాసి ఉన్నాడు ఏ పన్ను ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందని. కాబట్టి సర్వేని లైన్ టు లైన్ చదవాలంటే చాలా ఓపిక ఉండాలి. ఆ 420 పేజీలు నీకు సర్వే దాటి బిట్టు ఎక్కడికి పోడు, సర్వేలోకి వెళ్ళి బిట్టు పడుతుంది. కానీ అవన్నీ గుర్తుపెట్టుకోలేక మర్చిపోతూ ఉంటారు. అందరు చదువుతారు కానీ మర్చిపోతూ ఉంటారు. మనకు వేరే నీకు పేపర్ల నుంచో కరెంట్ ఎకానమీ, ఉద్యోగ శోభన నుంచో కరెంట్ ఎకానమీ, విజేత కాంపిటీషన్ నుంచో కరెంట్ ఎకానమీ, షైన్ ఇండియా పబ్లికేషన్ నుంచో కరెంట్ ఎకానమీ రాదండి. ఒకవేళ వచ్చినా వాటిని ప్రామాణికంగా తీసుకోరు. మీరు ఆ బుక్స్ చదివినా అవి ప్రామాణికం కాదు. రేపు మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత కీ పెడతాడు. ఈ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు రాసి పంపండి అంటారు. రాసి పంపన్నప్పుడు నేను షైన్ ఇండియా మ్యాగజైన్ ఏప్రిల్ చదివినా అందులో ఇలా ఉందని నువ్వు దాని ఫోటో తీసి ఆ పేజ్ నెంబర్ తీసి ఏపీపీఎస్సికి పంపితే వాడు ఆ చెత్తబుట్టలో పడేస్తాడు. దాన్ని ఆన్సర్గా తీసుకోడు. నువ్వు ఏమైనా ఎకనామిక్స్ సర్వేను ఫోటో ఇట్లా కొట్టాలి, సెల్లో ఫోటో కొట్టి పలానా పేజీ నెంబర్లో ఎకనామిక్స్ సర్వేలో ఈ డేటా ఉంది, మీరు కీ తప్పిచ్చారు అన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఒక్కసారి ఎకనామిక్స్ సర్వే వాడు చూసుకొని ఫైనల్ కీలో ఆన్సర్ సెట్ చేస్తాడు. దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు తప్ప వేరేది ఏది కూడా ఏపీపీఎస్సి ఫైనల్ కీకి సర్వే తప్ప వేరేది తీసుకోదు. 2 ప్రామాణికంగా తీసుకుంటుంది. ఒకటి డెస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇది మీకు ఎవ్వరికి తెలియదు. ఈ బుక్ ఉంటుందని కూడా మీ అందరికీ తెలిసింది. గ్రూప్ 2 వాళ్ళకు ఒక సోషియో ఎకనామిక్స్ సర్వే ఒక్కటే తెలుసండి. కానీ మెయిన్ ప్రామాణికమైన బుక్ డెస్ అనేది ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని. ఇది ఏ బుక్ స్టాల్లో కానీ, ఏ జిరాక్స్ సెంటర్లో కానీ, ఏ
పీడిఎఫ్లు కానీ డెస్క్కి సంబంధించి ఎవరికి దొరకదు. ఇది ఓన్లీ విజయవాడలో గొల్లపూడిలో డెస్ అనే ఒక ఆఫీస్ ఉంటుంది. మనకు హైదరాబాద్లో ఇక్కడ ఖైరతాబాద్ పోతే డెస్ ఎట్లుంటుందో ఇక్కడ ఇట్లా పోతే డైరెక్ట్ పోతే ఇక్కడ ఖైరతాబాద్ వస్తుంది. ఇట్లా వంపు దగ్గర తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఆ ఏపీకి సంబంధించి గొల్లపూడిలో ఉంది. అది ఇంతలా ఉంటుంది డెస్. దాని నుంచే ప్రతి సమాచారం సర్వే కూడా తీసుకుంటారండి. మరి ఆ డెస్ నుంచి కూడా కొన్ని బిట్లు లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో వచ్చినాయి. కాబట్టి ఆ రెండే ప్రామాణికమైన పుస్తకాలు కాబట్టి దాంట్లో ఏముంటే అదే మనం చదవాలి. మరి ఇప్పుడు ఇది మనకు ఇండస్ట్రియల్ సెక్టార్. ఇక సర్వీస్ సెక్టార్లో మనకు లాస్ట్ ఏముంటుందంటే మెయిన్గా రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, జల మార్గాలు, వైమానిక మార్గాలు ఉంటాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మార్గాలకు సంబంధించి సరైనది గుర్తించమంటాడు స్టేట్మెంట్. మరి ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మార్గాలకు సంబంధించి సరైనది గుర్తించమన్నప్పుడు ఆ స్టేట్మెంట్ అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రహదారులలో అత్యధికంగా పంచాయతీ రహదారులు ఉన్నాయి అంటాడు. ఫస్ట్ ఏ ఆప్షనల్ ఇస్తాడు. పంచాయతీ రహదారులలో అత్యధికంగా తార్ రోడ్లు ఉన్నాయని ఇస్తాడు. రెండోది బి. మూడోది పంచాయతీ రహదారుల్లో అత్యధికంగా మట్టి రోడ్లు ఉన్నాయని ఇస్తాడు. మరి నాలుగోది పంచాయతీ రహదారులలో అత్యధికంగా కంకర్ రోడ్లు ఉన్నాయని ఇస్తాడు. మరి అప్పుడు ఏబి కరెక్టు, బీసీ కరెక్టు, ఏబీసీ కరెక్టు, ఏసీడీ కరెక్ట్ అంటాడు. అన్నప్పుడు నీకు మొత్తం రోడ్లు ఎంత ఉన్నాయి అంటే నేషనల్ హైవేస్ ఎంత ఉన్నాయి, స్టేట్ హైవేస్ ఎంత ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హైవేస్ ఎంత ఉన్నాయి, పంచాయతీ హైవేస్ ఎంత ఉన్నాయి, మరి ఇక్కడ రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, జిల్లా రహదారులు 3 కూడితే ఎంత ఉన్నాయి, పంచాయతీ రహదారులు ఎంత ఉన్నాయి, ఈ 4 కూడితే మొత్తం రహదారులు ఎంత ఉన్నాయి. మళ్ళా పంచాయతీ రహదారుల్లో కంకర్ రోడ్లు ఉంటాయి, మట్టి రోడ్లు ఉంటాయి, తార్ రోడ్లు ఉంటాయి, తర్వాత మనకు డబ్ల్యూబిఎం రోడ్లు ఉంటాయి, సిసి సిమెంట్ రోడ్లు ఉంటాయి. అంటే 5 రకాల రోడ్లు ఉంటాయి. పంచాయతీ రహదారులు అత్యధికంగా ఏ రహదారులు ఉన్నాయని అడుగుతాడు ఆ స్టేట్మెంట్లలో. అంటే నీకు డేటా తెలవాలని కాదు, ఆ డేటా తెలిసినప్పుడు ఏ రహదారులు ఎక్కువనైనా స్టేట్మెంట్ అడిగినప్పుడు ఆ డేటా మీద అవగాహన ఉన్నప్పుడు ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులకు సంబంధించి సరైనది గుర్తించు అంటాడు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులకు సంబంధించి సరైనది గుర్తించు అన్నప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి 52 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ఏ ఇచ్చాడు. బి. ఆంధ్రప్రదేశ్లో పొడవైన జాతీయ రహదారి నేషనల్ నెంబర్ 16 బి ఇచ్చాడు. మూడోది సి. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ నెంబర్ 16 మరి తడాలో ప్రారంభమై ఇచ్చాపురంలో ఎండ్ అవుతుంది అన్నాడు. నెంబర్ డి. భారతదేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల సాంద్రత ఎక్కువ అన్నాడు డి. అప్పుడు ఏబిసిడి ఇచ్చాడు. 4 ఆప్షనల్లో ఏబి కరెక్ట్ అన్నాడు, బీసీ కరెక్ట్ అన్నాడు, ఏబిసి కరెక్ట్ అన్నాడు, ఏబిసిడి కరెక్ట్ అన్నాడు. అప్పుడు దీనికి ఆన్సర్ చేయాలంటే ఇది మొత్తం తెలిసి ఉండాలి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి 52 జాతీయ రహదారులు పోతున్నాయని తెలుసు ఒకటి, మిగతా 3 తెలవనప్పుడు మనం ఆన్సర్ చేయలేమండి. కాబట్టి అక్కడ జాతీయ రహదారులు అన్ని రహదారుల మీద అవగాహన ఉండాలి, రోడ్డు మార్గాలకు సంబంధించి అవగాహన ఉండాలి, రైలు మార్గాల మీద అవగాహన ఉండాలి, వైమానిక మార్గాలు. ఆంధ్రప్రదేశ్లో హరిత విమానాశ్రయం కానిది అంటాడు. ఈ క్రింది వాళ్ళలో హరిత విమానాశ్రయం కానిది అంటాడు. మరి అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, దాగదర్తి విమానాశ్రయం రెండవది, ఓర్వకల్లు విమానాశ్రయం మూడవది, విశాఖపట్నం విమానాశ్రయం 4వది అంటాడు. ఈ క్రింది వాళ్ళు హరిత విమానాశ్రయం కానిది అంటాడు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానిది అంటాడు. మరి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానిది ఏందన్నప్పుడు ఓర్వకల్ల, దాగదర్త, భోగాపురమా, విశాఖపట్నం అని అడుగుతాడు. అలా అంటే మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో క్లియర్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అని రాసినవాడు. దాగదర్తి ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డే, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డే, మనకు భోగాపురం విజయనగరం జిల్లా విశాఖపట్నం మధ్యలో విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారు, అది కూడా గ్రీన్ఫీల్డే. కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను గ్రీన్ఫీల్డ్ అనము. మరి అట్లా మనకు సర్వేలో ఉన్న డేటా అది. తర్వాత మనకు జల మార్గాలు, మరి మేఘవరం ఓడరేవు ఎక్కడుంది, కాకినాడ ఓడరేవు ఎక్కడుంది, తర్వాత కృష్ణపట్నం ఓడరేవు ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఓడరేవులు ఉన్నాయి, మరి నాన్ పిక్ ఓడరేవులు ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. నాన్ పిక్ ఓడరేవులు ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. ఆ ఓడరేవులకు సంబంధించి మరి వాస్తవం కృష్ణపట్నం ఓడరేవుకి సంబంధించి సరైనది గుర్తించు అంటాడు. అంటే దాని గురించి మనకు తెలవాలి కృష్ణపట్నం. అట్లా మనకు ఓడరేవులు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు, ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ సెక్టార్. రెండోది తీసుకుంటే మనకు కమ్యూనికేషన్ సెక్టార్ ఉంటుందండి. కమ్యూనికేషన్ సెక్టార్లో మీరు లాస్ట్ ఇయర్ ఒకసారి బేస్ 19 పేపర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ ఆఫీసులు ఎక్కువ ఉన్న జిల్లా ఏందని అడిగాడు.
పోస్ట్ ఆఫీస్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఆ బిట్ మీరు చూడండి మళ్ళీ ఒకసారి పోయి. మరి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి, మరి ఇక్కడ పోస్ట్ ఆఫీసులు ఎక్కువ ఉన్న జిల్లాలు ఏంటి? 26 జిల్లాల్లో ఆ డేటా చదవాలి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రజా టెలిఫోన్లు ఎన్ని ఉన్నాయి, ల్యాండ్లైన్లు ఎన్ని ఉన్నాయి, మరి వైర్లెస్ కమ్యూనికేషన్లు ఎన్ని ఉన్నాయి, టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఎక్కువ ఏ జిల్లాలో ఉన్నాయి, టెలిఫోన్ ఎక్స్చేంజ్లు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఫోన్లు ఎక్కువ ఉన్న జిల్లా అయింది, ఫోన్లు తక్కువ ఉన్న జిల్లా అయింది. అది మనకు కమ్యూనికేషన్ మీద చదవాలండి. ఇప్పుడు ఇలా అడిగండి, ఈ క్రింది వాన్లో ఆధునిక సమాచార సాధనం కాదన్నాడు. మరి ఈ క్రింది వాన్లో ఆధునిక సమాచార సాధనం కాదన్నప్పుడు ఒకటి ఏమి ఇచ్చిందంటే నెంబర్ 1 పోస్టల్ నెట్వర్క్ ఇచ్చాడు, నెంబర్ 2 ఫేస్బుక్ ఇచ్చాడు, నెంబర్ 3 ఇన్స్టాగ్రామ్ ఇచ్చాడు, నెంబర్ 4 యూట్యూబ్ ఇచ్చాడు. ఆధునిక సమాచార సాధనం కాదు అన్నాడు. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ నాట్ మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నాడు. మరి ఆధునిక సమాచార సాధనం కాదన్నప్పుడు పోస్టల్ అనేది ఆధునిక సమాచార సాధనం కాదు. ఇప్పుడు యూట్యూబ్ అందరూ వాడతారు, ఫేస్బుక్ అందరూ వాడతారు, ఇన్స్టాగ్రామ్ అందరూ వాడతారు, కాబట్టి అది మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండి. అంటే కమ్యూనికేషన్లో 3 టైప్స్ కమ్యూనికేషన్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది, రెండవది మల్టిపుల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది, మూడవది మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. మనకు సర్వేలో లాస్ట్ పేజీలలో ఇవన్నీ రాసిండు కాబట్టి ఇది చదవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రోడ్డు రవాణా ద్వారా ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుందని అడుగుతాడు. అంటే మనకు తెలవాలి రోడ్డు రవాణా ద్వారా ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది అన్నప్పుడు దాని మీద అవగాహన ఉండాలి. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూను పెంచుకోవడం కోసం ఎన్ఫోర్స్మెంట్ని ఏర్పాటు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా ఆదాయాన్ని సంపాదించుతుందండి. ఎన్ఫోర్స్మెంట్ కిందికి ఏమేమి వస్తాయని అడుగుతాడండి. అంటే ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా అదనంగా ఆదాయం రాబడుతుంది. ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆదాయం ఎట్లా వస్తుంది అంటే లైసెన్సుల ద్వారా వస్తుంది, మనకు మోటార్ వాహనాల ద్వారా వస్తుంది, మోటార్ వాహనాలు వెహికల్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది, మరి ఇక్కడ ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది, ఇవి వస్తాయి. అది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ను కూడా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్కమ్ని పెంచుకోవడానికి. అంటే ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు ఏర్పాటు చేసిందంటే గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే కూడా మనకు గవర్నమెంట్ ఫైన్ వేస్తుంది. తర్వాత లైసెన్స్ లేకుండా కూడా ఫైన్ వేస్తుంది, ఓవర్ స్పీడ్ పోతే కూడా ఫైన్ వేస్తుంది, నో పార్కింగ్ బోర్డులో పెడితే కూడా ఫైన్ వేస్తుంది. ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ అని కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది రవాణా రంగం. అంటే రవాణా సమాచారం తర్వాత మనం ఇంకా ఏం చదవాలంటే లాస్ట్కు ఇందులో సేవా రంగంలో ఇంకా మనకు మేజర్గా పర్యాటక రంగం చదవాలి. పర్యాటక రంగం టూరిజం సెక్టార్ చదవాలి. టూరిజం సెక్టార్లో కూడా ఇటీవల ఏ బీచ్కి ఒక గుర్తింపు లభించింది అంటాడు. బ్లూ పాక్స్ అనేది ఒక బీచ్కి వచ్చింది, విశాఖపట్నంలో రిషికొండ బీచ్కి వచ్చిందని. అట్లాంటి కొంత పర్యాటక రంగంలో కూడా కొత్త డేటా ఉంది టూరిజం సెక్టార్లో. రీసెంట్గా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-29 టూరిజం పాలసీని ప్రవేశపెట్టాడు. టూరిజం పాలసీని కొత్తగా అనౌన్స్ చేసింది మొన్న. కాబట్టి 24-29 టూరిజం పాలసీలో కూడా ముఖ్యాంశాలు మనం చదవాలి. తర్వాత సమాచార సాంకేతిక రంగం అంటే ఐటీసీ సెక్టార్ అనేది కూడా మనకు సేవా రంగంలో ఉందండి. ఇట్లా మనం ఇవన్నీ కూడా టాపిక్ల మీద మనకి సిలబస్ అనేది ఇన్ని ఉన్నాయి. ఈ టాపిక్లన్నిటి మీద కరెంట్ ఎకానమీ అనేది లేటెస్ట్గా మనం జోడించుకోవాలి. ఇది ఇప్పుడు నేను చెప్పిన అంశము. ఇప్పుడు మీరు ఒక్కసారి కరెంట్ ఎకానమీలో మీకు నేర్చుకోవాలంటే కరెంట్ ఎకానమీ ఇప్పుడు నేర్చుకోవాలంటే జిఎస్డిపి అనేది మనం లింకప్. జిఎస్డిపి నేర్చుకుంటే మనకు బడ్జెట్కి లింకప్ ఉంటుంది. జిఎస్డిపి వస్తేనే మనకు బడ్జెట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటా జిఎస్డిపిలో ఎంత అంటాడు. మరి ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటా జిఎస్డిపిలో ఎంత అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి తెలిస్తేనే అప్పుల వాటా తెలుస్తుందండి. మరి ఆ జిఎస్డిపి మనకు తెలవాలంటే తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది, గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది. మరి తర్వాత మనం తీసుకుంటే జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో అత్యధిక వాటా ఏ రంగం సమకూరుస్తుంది అంటాడు. అంటే జిఎస్డిపి అనేది చిన్న టాపిక్, లాస్ట్ ఇయర్ 3 మార్కులు వచ్చినాయండి.